మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి లేఖనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అనేటువంటి మాట మనం పలు సందర్భాలలో వినే ఉన్నాం. అయితే మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ధైర్యముగా ఉండు అని ప్రభువు చెప్తే సరిపోతుంది, కానీ నిబ్బరము కలిగి ఉండు అని అనడంలో ఆంతర్యం ఏమై ఉన్నది? అసలు నిబ్బరము అంటే ఏమిటి? దానిని ప్రభు ఎందుకు ముందు పెట్టారు? ఇంకా మనం చూస్తాం ఇదే అధ్యాయంలో నిబ్బరము అనేటువంటి మాట ఈ మొదటి అధ్యాయంలోనే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట యెహోషువతో ప్రభు చెప్తున్నారు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని. ధైర్యముగా ఉండు జాషువా, యెహోషువా ధైర్యముగా ఉండు, నేనున్నాను నీకు తోడుగా అని అంటే సరిపోతుంది, కానీ నిబ్బరము నీవు కలిగి ఉండాలని ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నారు. నిబ్బరము అనేటువంటి మాట మనం ఇంగ్లీష్ లో చూసినట్లయితే కాన్ఫిడెంట్. అంటే ఏదైనా ఒక పనిని మనము చేయదలిచినప్పుడు, ఏదైనా మనం ఒక మార్గంలో వెళ్దాము అని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ పని విషయంలో, ఆ మార్గం విషయంలో మనకంటూ ఒక నిశ్చయత ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పని మనం చేయగలుగుతాం. ఇది నేను చేయగలను, ఈ మార్గంలో నేను వెళ్ళగలను, ఇది నేను చదవగలను, ఈ వ్యాపారాన్ని నేను చేయగలను, వీరితో నేను మాట్లాడగలను, ఈ పని నేను సమర్థవంతంగా ముగించగలను, ఆ ఊరికి నేను ప్రయాణము చేయగలను అని ఆ విషయంలో, ఆ పనిలో, ఆ క్రియను గూర్చి ఒక నిశ్చయత, కాన్ఫిడెంట్, దానిని నిబ్బరము అని అంటారు. చేస్తున్న పని ప్రారంభించక ముందే దానిని గూర్చి ధైర్యం వహించడాన్ని నిబ్బరం అనగా కాన్ఫిడెంట్ అని అన్నారు. పని జరిగించేటప్పుడు కావాల్సింది ధైర్యం, కానీ పని జరిగించక ముందు ఉండాల్సింది నిబ్బరం. యెహోషువతో ప్రభు అంటున్నారు, నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నేను మోషే ద్వారా ఎటువంటి కార్యాలను జరిగించానో వాటిని జ్ఞప్తికి తెచ్చుకో. ధర్మశాస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరించి జీవించాలి అని చెప్పిన మాటను గుర్తుపెట్టుకో. నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివితే నీకు నిబ్బరము కలుగుతుంది. నీకు నిబ్బరము కలిగి పనిని సాగించినప్పుడు, కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీకు ధైర్యము కలుగుతుంది. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అన్న సంగతి నీకు అర్థమవుతుంది అని ప్రభు యెహోషువతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. మనము నిబ్బరము అనేటువంటి మాటను యెహోషువతో మోషే సంభాషిస్తున్నప్పుడు మాత్రమే మనం చూస్తాం. అక్కడ నుండే నిబ్బరం అనేటువంటి మాట ప్రారంభమైనది. మోషే యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, భయపడకు, జడియకు, వణకకు, దిగులు చెందకు, జడియొద్దు, వెనకడుగు వేయొద్దు. కాన్ఫిడెంట్, నీవు నిశ్చయత కలిగి నీవు ఉండాలి. నీవు నిబ్బరము కలిగి ఉన్నప్పుడే నీవు పనికి అడుగు ముందుకు వేయగలవు. నీవు పనికి అడుగు ముందుకు వేసినప్పుడే నీకు ధైర్యము కలుగుతుంది. నీకు ధైర్యం పుట్టించడానికి నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నీకు అర్థమవుతుంది అని మోషే యెహోషువతో చెప్తున్నప్పుడు నిబ్బరము అనేటువంటి మాటను మాట్లాడారు ద్వితీయోపదేశ కాండంలో. మరియు ప్రభు కూడా యెహోషువతో మాట్లాడేటప్పుడు నిబ్బరం అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని మార్గంలో అడుగు వేయడానికి, దేవుని మార్గంలో నడుస్తూ ఉండడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుడు మన పక్షాన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు, దీవెనలు, ఆశీర్వాదాలను నెరవేర్చి అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన రాజ్యం ఉన్నది. మనం ఇక్కడ నుండి పరలోక రాజ్యానికి వారసులం అవడానికి ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తున్నాము. మన జీవనం ఆయన కొరకు వినియోగించినట్లయితే మన కొరకు శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన పరమందు దాచి ఉంచాడు అని మనం నిశ్చయత కలిగిన వారమై ఉండాలి. అనగా నిబ్బరము కలిగిన వారమై ఉండాలి. అనగా కాన్ఫిడెంట్ గా మనం ఉండాలి. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభు వీటన్నిటిలో నాకు అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తాడు, గొప్ప జయమును కలుగు చేస్తాడు, నాకు తోడుగా ఉండి ఈ కార్యాలను ఆయన సఫలపరుస్తాడు అని మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎగ్జామ్ రాసేటువంటి పిల్లల్ని, నీవు రాస్తున్నటువంటి ఎగ్జామ్ చాలా కష్టమైనది, నీవు ఎలా దానిని రాయడానికి సిద్ధపడ్డావు అని అడిగితే, నేను చాలా బాగా సిద్ధపడ్డాను, అనేకమైనటువంటి పుస్తకాలను చదివాను, నేను ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నేను మొదటి స్థానాన్ని సాధించగలను అని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్తాడు. కొంతమందిని మనం చూస్తే వారి యొక్క కాన్ఫిడెంట్, వారు చేసినటువంటి కసరత్తును బట్టి, వారు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళకి కాన్ఫిడెంట్, నిశ్చయత నా వల్ల జరుగుతుంది
అని చెప్పగలుగుతారు. యెహోషువ కూడా ఇజ్రాయేలీల సర్వ సమాజమును నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువకు కావాల్సింది కాన్ఫిడెంట్, విశ్వసనీయత. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి బలమైన విశ్వాసం తను కలిగి ఉండాలి. అందుకే ప్రభువు నువ్వు నిబ్బరము కలిగి ఉండు అని చెప్తున్నారు. ఇజ్రాయేలీలు ఏదైనా ప్రశ్నించినప్పుడు, వారికి భయం కలిగినప్పుడు, వారు అడుగు వేయడానికి సంకోచించినప్పుడు, సంశయాల్లో ఉన్నప్పుడు, భయాందోళనలో ఉన్నప్పుడు యెహోషువ వారందరికీ నాయకుడిగా నిలబడి ఉన్నాడు గనుక నిబ్బరంగా నిలబడితేనే వారిని ధైర్యపరచగలడు. అందుకే ప్రభు అంటున్నారు, నీవు నిబ్బరముగా ఉండట చాలా ప్రాముఖ్యము. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నిబ్బరము కలిగి ఉండాలి. దేనికి జడేయకూడదు, బెదరకూడదు, అదరకూడదు, వెనుకడుగు వేయకూడదు, వనకకూడదు, భయపడి భయాందోళనకు గురి కాకూడదు. జరగబో వాటిని గురించి, జరుగుతున్న వాటిని గురించి, జరిగిపోయిన వాటిని గురించి, వాటిని గురించి ధ్యాస కలిగి బలహీనమవుట దేవుని యొక్క ఉద్దేశం కాదు. నిబ్బరము కలిగి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని కాన్ఫిడెంట్ గా మనము నిలబడవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గంలో నిలబడినటువంటి ప్రతి వారము నిబ్బరము అనేది నిశ్చయంగా కలిగి ఉండవలసినదే. ఒకవేళ నిబ్బరము లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే సాతాను ప్రతి చిన్న విషయానికి భయపెడుతూ ఉంటాడు, వణికిస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, నెడుతూ ఉంటాడు, త్రోసివేస్తూ ఉంటాడు, వెనక్కు లాగుతూ ఉంటాడు. అదే మనము నిబ్బరము కలిగి ఉన్నట్లయితే, నా దేవుని శక్తి శౌర్యములు, బల పరాక్రమములు నేను ఎరిగి ఉన్నాను, ఆయన ఈ స్థితిలో నన్ను విడువని వాడు, తన కొరకు కనిపెట్టుకుని వారి పక్షమున కార్యము చేయు ఆయన తప్ప మరెవ్వరూ లేరు. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడము, ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన యొద్దకు చేరిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయుడు అని మనము కాన్ఫిడెంట్ గా నిలిచిన ఎడల మనతో దేవుడు ఉన్నాడు అన్నటువంటి అనుభూతిని మనం పొందుకొనగలుగుతాం. ఒకవేళ నిబ్బరమే లేకపోతే ధైర్యము రాదు, దేవుని తోడును గమనించలేరు, దేవుని తోడును పొందుకోలేరు కూడా. మరి ఈ నిబ్బరం మనకి ఏ విధంగా కలుగుతుంది? ఎలా మనం నిబ్బరం కలిగి ఉండగలుగుతాం? నిబ్బరం కలిగి ఉండు అని ప్రభు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ నిబ్బరం కలిగి ఉండడం ఎలా? మనకి ఏ విధంగా కాన్ఫిడెంట్ మనం చేసే వెళ్ళే మార్గంలో, పనిలో దక్కుతుంది, దొరుకుతుంది, ఉండగలుగుతాం అని చూసినట్లయితే వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. యెహోషువ గ్రంథంలోనే జాషువతో అంటారు, ప్రభు నీవు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చదువు, ప్రకటించు, వివరించు, వీటిలో ఉన్నటువంటి మాటలను ఏమాత్రం నువ్వు మర్చిపోవద్దు, తప్పిపోవద్దు వాటి నుండి అని చెప్తూ ఉన్నారు. మరియు మనం యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తాం మరొక విషయాన్ని. 32వ అధ్యాయము 17వ వచనం, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. మనము నీతిని కలిగి ఉంటే మనము నిబ్బరము కలిగి ఉంటాం. నీతి అంటే దేవుని నమ్ముకుంటా, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిబ్బరము కలుగుతుంది. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తే మనకు నిబ్బరము కలుగుతుంది. వాక్యాన్ని చదువుతూ ఉంటే ధైర్యము పుడుతుంది. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. చదువుతూ ఉండగా మనలో నూతనమైనటువంటి స్థైర్యము పుడుతుంది, మనలో ధైర్యము పెంపొందించబడుతుంది. ఆయన యందు విశ్వాసం ఇంకా ప్రబలుతూ ఉంటుంది. ఆయనను గూర్చినటువంటి ధ్యాస అధికమవుతుంది. అందుకే వాక్యాన్ని మనము చదవడం చాలా ప్రాముఖ్యం. మనకి కాన్ఫిడెంట్ రావాలంటే ఆ పని విషయమై మంచి పట్టు మనకి దొరకాలి. ఆ పట్టు లేకపోతే, దానిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము లేకపోతే కాన్ఫిడెంట్ గా ఇది నేను చేయగలను అని చెప్పలేం. అట్టి విధంగానే మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, శ్రద్ధగా ధ్యానించినట్లయితే మనము లోకంలో ఉన్నటువంటి సత్య బోధను గుర్తించగలుగుతాం, దేవుని శక్తిని అనుభవించగలుగుతాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించగలుగుతాం. అప్పుడు మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. నేను వింటున్నటువంటి వాక్యం సత్యవాక్యం, నేను నడుస్తున్నటువంటి ఈ నడిపింపు సరైనటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ చేతనే నేను నడిపించబడుతున్నటువంటి సేవకులు నన్ను నడిపిస్తున్నారు, వారు అభిషేక పూర్ణులుగా ఉన్నారు అని కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతాం. ఒకవేళ వాక్యాన్ని చదవకపోతే ఇక గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్లు చెప్పిందే సత్యము అని వారి గ్రుడ్డి త్రోవలో నరకానికి వెళ్ళేటువంటి మార్గాల్లో నడవలసి వస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీకు నిబ్బరం కాన్ఫిడెంట్ రావాలంటే మీరు వాక్యాన్ని చదవాలి, నా యందు విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని చదవకపోయినా, విశ్వాసం ఉంచకపోయినా మీకు కాన్ఫిడెంట్, మీకు నిబ్బరము కలుగదు. మనం నిబ్బరము కలిగి ఉంటేనే కార్యాలలో జయము చూడగలుగుతాం, ధైర్యాన్ని పొందుకొనగలుగుతాం. జడియక, భయపడక, దిగులు చెందక రోషముగా దేవుని కొరకు నిలబడగలుగుతాం. ఈ సన్నివేశం అంతటిలో మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఆయన కొరకు అడుగు వేసినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు తోడయుండి గమ్యానికి చేరుస్తాడు. భీకరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించి ఆయన సాక్షులుగా నిలబెడతాడు. మోషేకి
దేవుడు తోడుగా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు మోషే, నువ్వు అడుగు పెట్టు, ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడుతుంది. యెహోషువ, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు అడుగు పెట్టు, యొర్దాను 2గా చీల్చబడుతుంది. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి స్తుతి చేయి, ఎరుకో గోడ కుప్పగా కూలిపోతుంది. నీవు నిబ్బరము కలిగి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. చచ్చిన వారిని సైతం నేను సజీవులుగా నీ ప్రార్థనను బట్టి నిలబెడతాను. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఒక కంబలి వృక్షం వెళ్ళి సముద్రంలో పడవంటే నీ నిబ్బరమును బట్టి, నీ కాన్ఫిడెంట్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి నేను ఆ చెట్టును సముద్రంలో పడవేస్తాను. నీ కొరకు గొప్ప భీకరమైనటువంటి కార్యాలను జరిగిస్తాను అని ప్రభు సెలవిస్తుండగా, మనము నిబ్బరము కలిగి దేవుడు ఉన్నాడు, ఆయన సత్యవంతుడు, మన పక్షాన నిలబడి ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, గమ్యానికి చేరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చుకుని హత్తుకుంటాడని మనం కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే ఆయన మనకు ధైర్యమును తోడును అనుగ్రహించి క్షేమ స్థితిని కలుగు చేస్తాడు. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిబ్బరము కలిగి ఉండాలని మీరు ప్రత్యేకంగా సెలవిచ్చినటువంటి ప్రతి వాక్కుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి వారికి నిబ్బరమును కలుగచేయండి. కాన్ఫిడెంట్ గా నీ మార్గంలో నిన్ను అనుసరించుటకు, నీ కొరకు రోషం కలిగి జీవించుటకు సహాయం చేయండి. ప్రార్థనకు జవాబిచ్చే శక్తివంతుడు నీవే అని, పరిస్థితులను మార్చగలిగినటువంటి బలవంతుడు నీవే అని, అడిగిన వాటికి ఉత్తరం ఇచ్చే సజీవుడు నీవే అని గ్రహించినట్లుగా, గుర్తించినట్లుగా విశ్వాసం ఇంకను పురికొల్పమని, ఇంకను వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చి నువ్వు తోడుగా ఉండి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.